మమ్మీ కొండలు ఉంటుంది అనుకున్నా మంచిగా ఉన్నది. మా మమ్మీ ఏమో అడుగుతుంది ఇక్కడ. దీన్ని బట్టి పే చేస్తాం. ఏదో ఒక షాపింగ్ చేసుకుని వెళ్తున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంజనా భగత్. సో చాలా రోజుల తర్వాత మళ్ళా లాంగ్ వీడియో చేస్తున్నా. సో ఈరోజు నేను మమ్మీ మూవీకి పోతున్నాం అనమాట, పుష్ప 2 మూవీకి. ఫస్ట్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, మమ్మీ పోదామని చెప్పింది, అందుకని చెప్పేసి నేను పోతున్నా. అదేంత విచిత్రంగా మా మమ్మీకి సినిమా చూడబుద్ధి అవుతుంది, ఎప్పుడూ లేనిది. లేకపోతే మేము సినిమాకి పోదాము అని అంటే సినిమాకి ఏం పోతారు, టీవీలో వస్తుంది కదా, చూడొచ్చు కదా, అంత దూరం పోయి చూడాలి అని చెప్పి అంటుండే ఇన్ని రోజులు. ఈరోజేమో మా మమ్మీ పోదాం నాడే సినిమా చూద్దామని చెప్పి అంటుంది. ఎందుకు చెప్పు? చాలా రోజులు అవుతుంది టాకీస్లో చూడక కదా, అందుకని బతుకులాడుతున్నా సంజన భగత్కి వెళ్దామని. లేకపోతే ఆదిలాబాద్కి ఎప్పుడైనా పోతే పైసలు పెట్టుకొని పోవాలా, అదేంటి పెట్రోల్ పైసలు కావాలి, ఆ టికెట్కి పైసలు కావాలి, ఇంట్లోనే చూడొచ్చు కదా అని అంటుండే. కరెక్టే కానీ చాలా రోజులు అవుతుంది కదా, అందుకని చూడాలనిపిస్తుంది. మమ్మీ ఎంటికలు చూడు ఎట్లని ఏజ్ వేరెంట్కి ఇట్లనే ఉంటాయి, ఇలా కొండి లెక్కలు. పుష్ప 2 అంత బాగుంది, ఇంత బాగుంది అని అంటున్నారు కానీ ఏమో నాకు గ్యారెంటీ వస్తుంది. నాకు ఫస్ట్ అది ఆ సినిమా చూడాలి, థియేటర్కి పోయి అన్ని ఇంట్రెస్ట్ వస్తలేదు ఎందుకో. వేరే వర్క్స్ ఉన్నాయి మాకు అక్కడ నిర్మల్లో. మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, అందుకే చూసుడు కూడా అయిపోతుంది కదా అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి ఎట్లన్నా మమ్మీ కూడా థియేటర్కి ఎప్పుడు పోదు, చూడదు కాబట్టి సో ఇప్పుడు ఎట్లన్నా అంటుందని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. పోయేటప్పుడు కూడా మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటా ఇంట్లో లోపల చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మేము థియేటర్కి 1:50కి షో ఉంది. సో ఇప్పుడైతే 1:10-12 అవుతుంది ఆ టైము. ఈ మధ్యలో ఎటు పోవాలో అర్థం కావట్లేదు. మళ్ళీ బయటికి వెళ్ళి వేరే పని చేసుకుందాం అని అంటే మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకెక్కడికి పోవట్లే, ఇన్నే కూర్చున్నాం మంచిగా చెట్టు కింద. పొద్దున్నే అన్నది మమ్మీ ఇక పోదామని చెప్పేసి, ఇంకా టికెట్ దొరకాయేమో అని అనుకున్నా, బట్ ఆన్లైన్లో చూస్తే టికెట్లు ఉన్నాయి మంచిగా. సో అప్పటిదప్పుడు బుక్ చేసుకొని వచ్చేసినాం అన్నట్టు. గాయస్ మా మమ్మీ కొండలు మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? మస్తు రోజుల తర్వాత థియేటర్కి వచ్చినావు. పర్వాలేదండి అంటే నీ ఫీలింగ్ ఎట్లున్నది చెప్పు. పర్వాలేదు, చాలా రోజులకు వచ్చినా బాగానే అనిపిస్తున్నది. गाइस इट्स ब्रेक टाइम. ये आलू चिप्स ఆలు కదా ఎట్లా ఉంటుందో అనుకున్నా, మంచిగా ఉన్నది. సో మూవీ అయిపోయిన తర్వాత వచ్చిన పని చేసుకొని కొంచెం టైం ఉంటే నిర్మల్ కొయ్య బొమ్మల షాప్కి వెళ్ళాము. ఈ కొయ్య బొమ్మలు చాలా ఫేమస్ అనమాట. ఇవి మంచిగా ఉన్నాయి కదా పెద్దవి. కోడి మమ్మీ పిల్లలు కూడా ఉన్నాయి. ఇవి రియల్ కోకోనట్ లెక్క కనిపిస్తున్నాయి, హల్కాగా ఉన్నాయి. వాటర్ మెలన్, పోమగ్రానైట్, గ్రద్ద పాములు పట్టుకుంది. మంచి పెన్నులు పెట్టుకోవచ్చు దీంట్లో. అన్నిటికంటే ఇది మంచిగా అనిపిస్తుంది. ఎడ్ల బండి, ఈయన వైఫ్, ఇలా ఆయన ముందర ఉన్నాడు, ఈయన నడుపుతున్నది. ఇవి చిన్న చిన్న సంచులు. గాయస్ అక్కడేమో మంచిగా చేసి పెట్టిండ్రు అమ్మడానికి. ఇప్పుడు లోపల చేస్తున్నారు, చూపిస్తారు ఎట్లా చేస్తారు. గాయస్ వీళ్ళందరూ చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ రా మెటీరియల్స్. దీనికి ఇంకా ఎంత మంచిగా అనిపిస్తుంది. దీనికి ఇంకా రంగులు వేసి మంచిగా చేస్తారు. మా మమ్మీ ఏమో అడుగుతుంది ఇక్కడ. టైగర్స్ కదా, టైగర్స్ చీతానా ఏంటిది? నేను చిరుతపుల్లు అనుకున్నా. ఇది ఏం కట్టే? ఏమంట? గైస్ ఇది పొనికి కట్టే అంట. హల్కానే ఉన్నది, బాగా ఏం బరువు. జింకలు పొనికి కట్టే. ఫారెస్ట్ నుంచా? ఫారెస్ట్, గవర్నమెంట్ ఫారెస్ట్. నువ్వు ఇంకా మంచిగా రంగేస్తే మంచిగా కనిపిస్తుంది వీటికి.
నెమల్లా ఇవి కలర్ వేస్తే ఏర్పడుతుంది. తోక వచ్చేసి ఇక్కడ అచ్చా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 30 సంవత్సరాలు. 30? ఆ టైగర్కి కలర్ వేస్తే ఇట్లా అనిపిస్తుంది. అదే సినిమాలో ఉంటుంది మనం, నువ్వు వస్తానంటే నువ్వు వద్దంట ఆ మూవీలో. టిడిప్ 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 అనుకుంటా మంచిగా ఉన్నది కదా ఇది. పాతకాలంలో ఉంటుంది చూసినావా, అట్లుంది. పాతకాలం కాదు. పెయింటింగ్స్ అయితే మస్తు కనిపిస్తున్నాయి. ఇది బాగుంది. ఇగో ఇది కూడా బాగుంది. ఇందులో అంబేద్కర్, బుద్ధుడు, మధ్యలో ఏసయ్య. నన్ను ఏమన్నా అన్నారనుకో బ్యాడ్ కమెంట్స్ చేసిన దీన్ని బట్టి పే చేస్తాను. చూస్తే అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి కానీ అన్నీ తీసుకోలేము కదా. రేట్లు కూడా మస్తు ఉన్నాయి. అదంతా మంచిగా లేదు, అంత మంచిగా అనిపిస్తుంది. చెక్కలు లెక్క కనబడతారు. చెక్క అన్నట్టు అడుగుతారు. అవి కూడా అనిపిస్తాయి కదా. కలర్ లేచింది కదా. ఏం కాదు, నువ్వు ఇదే తీసుకున్నాం. గాయస్ ఇదే తీసుకుంటున్నాం. లాస్ట్ ఎల్లోనే. ఇదేనా ఎల్లో? ఇదే అయిపోయింది. చీకటి కూడా అయింది, టైం అయింది. ఇప్పుడు డీమార్ట్కి పోవాలా లేకపోతే డైరెక్ట్ ఇంటికి పోవాలా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, మళ్ళీ లేట్ అయిపోతే కష్టం. A few moments later. స్మాల్ దొరుకుతలేదు, మీడియం అట ఇది. గైస్ ఎల్లో అనిపిస్తుంది. పైన ప్రింట్ నేను వేసుకుంది ఎల్లోనే, ఇది కూడా ఎల్లోనే. గాయస్ డీమార్ట్కి వెళ్దామని చెప్పి అయ్యో దీనికి వచ్చినాం. కిసాన్ బట్టల షాప్కి వచ్చినాం. బట్టే చూద్దామని చెప్పి ఏదో ఒక షాపింగ్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళి ఓపిక లేదు గాయస్. డైరెక్ట్ ఇంటికి వెళ్ళాడు. పోదాం ఇంటికి. ఏడైతుంది టైము, చాలా పోదాం. 1 hour later. సో గాయస్ ఇంటికి వచ్చేసినాం. ఈ మూవీ అయితే మస్తు ఉన్నది. మస్తు అంటే మస్తు ఉన్నది. ఆ పాటలు అవన్నీ పోని కానీ ఆ ఫైటింగ్ ఉంటుంది అల్లు అర్జున్ది. స్పాయిలర్ నేను చెప్పేస్తున్నా, ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు. పోయేటప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు, గొంతుకేమైంది. ఓకే, మూవీ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ పోతున్నా అని చెప్పి పోయిందే మంచిగా అనిపించింది. బికాజ్ వర్త్ చూడడం అయితే చాలా బాగుంది సినిమా. నాకైతే ఆ ఫైట్ సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, చింపేసిండు అసలు. చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళే చూడండి, నీకు నచ్చుతుంది. అది మంచిగా ఉన్నది. బాగుందా? ఎట్లా బండి ఇక్కడ ఆడాంగా ఉన్నది, మగవాడు ఉండాలి. ఆ మగతను ముందర ఉన్నాడు. ఓ ఈ జమానాల ఎందుకు ఆడవాళ్ళు కూడా నడుపుతారు? నడుపుతారు కానీ ముందు ఆ జమాన్లో మా జమాన్లో అంతా మొగలే కదా. కానీ ఇప్పుడు ఆమెను కూర్చోబెట్టి ఆడ నిలబడ్డాడంటే ఆయన ఆమెను ముందు కూర్చోబెట్టి మళ్ళీ ఆయన కూర్చొని నడుపుతాడు అన్నట్టు. అట్లా కూడా అర్థం చేసుకోవాలి. మా జమాన్లో మాత్రం మొత్తం ఆడవాళ్ళు మన మొగలే నడుతుంటే మొత్తం. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా మస్తు గౌరవం ఇస్తున్నారు. మేము బండి మీద ఎక్కి సొప్ప అది ఇది మొత్తం జమ చేసుకొని మొత్తం వస్తుంటుంది. కానీ ఈ ఎడ్ల బండి అప్పటిది కాదు కదా, ఈ కాలంలో చేసారు కాబట్టి. దీని రేట్ ఎంత ఉంటుంది చెప్పు? 250. ఇంత మంచి చెక్కది 250కి ఇస్తాడా? ఇది ఎంత ఉంటుంది రేట్ చెప్పు? అది చెక్కదో కొయ్య బొమ్మలది కాదు. ఎక్కువ ఉంటుందా? దగ్గరకు వచ్చినావు. 1150. ఇలా వైఫ్ ని కూర్చోబెట్టిండు, ఇదని తీసుకుపోతున్నాడు. చూడు తాళ్ళు కూడా కట్టిండు. కరెక్ట్ కానీ ఇతడు ఇక్కడ కూర్చోవాలా, వెనుక ఈమె కూర్చోవాలా. 20 minutes later. ఇప్పుడే తినేసిన, పేట్ పూజ అయితే అయిపోయింది. జిప్రీ మంచిగా అనుకో. ఈ జిప్రీలు గాయస్ అట్లనే ఉంటాయి. తిరుపతి పోయి వచ్చి నుంచి పెరిగిన జిప్రీలు అవి. అవు కానీ పుష్ప సినిమా ఎట్లున్నది? సూపర్ ఉంది కదమ్మా. అరే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సినిమా పేరు ఏంది? పుష్ప. నీ పేరేంది? పుష్ప. గాయస్ నాకు ఇప్పటిదాకా ఐడియా రాలేదు.
పుష్ప అది మమ్మీ పేరు కూడా పుష్పనే కలిసి వచ్చింది. సినిమా పేరేమో పుష్ప 2, నాదేమో భగత్ పుష్ప. ఇంకా పుష్ప 1 కంటే ఇది మంచిగా అనిపించింది. పుష్ప 1 బోరింగ్ అనిపించింది నాకు, కానీ ఇది మాత్రం మస్తు జబర్దస్త్ ఉండే. ఇంకేమి అంతే సంగతులు. సో దట్స్ ఇట్ గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీరు పుష్ప మూవీ చూసారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లింక్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇదేమన్ తగ్గేదేలే, నాకు కరెక్ట్ వస్తుంది. ఇగో ఇట్లా తగ్గేదేలే. ఓకే బాయ్ గైస్. బాయ్ గైస్. మంచిగా వస్తున్నాయి అవి, బాగుంది.